రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి కుటుంబాల కాలనీలో ఉండే కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో గతానికి భిన్నంగా ఏ బజార్లో కూడా చందాలు వసూలు చేసి విగ్రహాన్ని కొనే పరిస్థితి లేదు. ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగం వచ్చిందని, లేకపోతేనేమో అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందని, లేకపోతే పిల్లలు పుట్టిండ్రని రకరకాల సంతోషమైన కారణాల చేత ఒకే వ్యక్తి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు పెట్టి విగ్రహాలను కొనిచ్చినటువంటి సందర్భాలు సూర్యాపేట పట్టణంలో అనేక ఉన్నాయి. అనేక విగ్రహాల దగ్గర పెద్ద ఎత్తున హోమాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. నిన్ననే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ అధికారుల్ని తీసుకొని వచ్చి ఏదైతే మినీ ట్యాంక్ బండ్ సద్దరు చెరువు ఉందో అక్కడ నిమజ్జన ఏర్పాట్ల గురించి పరిశీలన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే సూర్యాపేటలో 9 రాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత 10వ రోజు రేపు కాక ఎల్లుండి 5వ తేదీ నాడు శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా గత 74 సంవత్సరాలుగా ఏదైతే భజన మందిరం విగ్రహం ప్రారంభం చేసిండ్రో అదే పద్ధతిలో స్థానిక గణేష్ చౌరస్తా నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క శోభాయాత్రలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రస్తుతం పూర్తి చేసుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ కూడా ఈ యొక్క నిమజ్జన శోభయాత్ర ప్రారంభంలో పాల్గొంటారు. పేరున సూర్యాపేట భానుపురి గణేశోత్సవ సమితి పేరు మీద వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 1 గంటకు సూర్యాపేట పట్టణంలోని భజన మందిరం యొక్క విగ్రహం, మట్టి విగ్రహం ఏదైతే ఉందో గణేష్ చౌరస్తాకు పోలీస్ సెంటర్కు చేరుకుంటుంది. ఆ విగ్రహానికి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులందరూ కూడా పూజలు చేసిన తర్వాత సూర్యాపేట పట్టణంలో శోభయాత్ర ప్రారంభమవుతుంది. చౌదరి చెరువు దగ్గర 3 భారీ క్రేన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, మున్సిపాలిటీ వారు, రెవెన్యూ వారు, అన్ని రకాలైనటువంటి ఒక వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు, రవాణా శాఖ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ప్రభుత్వ శాఖలన్నీ, ఫిషరీస్ కానీ ప్రభుత్వ శాఖలు మొత్తం దాదాపు ఒక 14 శాఖలు ఈ యొక్క నిమజ్జన శోభయాత్ర ఏర్పాట్లలో పాల్గొంచుకుంటున్నారు. కాబట్టి గణేశోత్సవ సమితి వైపు నుంచి మేము కోరేది ఒక్కటే, మీరు ఎక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్నా సూర్యాపేట పట్టణంలో అది ఎంత చిన్న విగ్రహం అయినా, ఎంత పెద్ద విగ్రహం అయినా కూడా దాన్ని చౌదరి చెరువు తీసుకురండి. చౌదరి చెరువు దగ్గర నుంచి అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ విగ్రహంతో వచ్చిన వ్యక్తులందరూ మీరు స్వయంగా మీ యొక్క విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి అక్కడ ఉన్నది, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి మేము పేరున మరొకసారి కోరుతున్నాం, సూర్యాపేట పరిసర ప్రాంతంలో పట్టణంలో ఉన్నటువంటి మొత్తం 48 వార్డుల వాళ్ళు కూడా మీ విగ్రహాలను చౌదరి చెరువుకి తీసుకురావాల్సిందిగా ప్రత్యేకంగా మేము విన్నవించుకుంటూ ఉన్నాం. ఈరోజు లేఖల సమావేశం కూడా మేము దాని కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే 7వ తేదీ నాడు గ్రహణం ఉంది. ఈ గ్రహణం కారణంగా విగ్రహాలు ఉండటానికి వీల్లేదు, విగ్రహాలకు పూజలు చేయడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పిన ప్రకారంగా 5వ తేదీ నాడు మీ యొక్క నిమజ్జన కర్తవ్యం పూర్తి చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మామూలుగా తాళ్ళగడ్డ, కస్తూరి బజార్, మామిళ్ళగడ్డ, చంద్రన్నకుంట, రాపులగుడి చౌరస్తా, తులసం మోటలు, రాజీవ్ నగర్ చౌరస్తా, బర్లపెంట, ఎంఆర్ ఆఫీస్ వెనక సైడు, పిఎస్ఆర్ సెంటర్ విగ్రహాలు మొత్తం కూడా పిఎస్ఆర్ సెంటర్ వైపుకి వచ్చి అటు నుంచి మెయిన్ రోడ్ నుంచి రావాలి.
కొత్త బస్ స్టాండు, శ్రీశ్రీ నగరు, నెహ్రూ నగరు, కొత్త బస్ స్టాండు, విద్యానగరు, బాలాజీ నగరు వీళ్ళందరూ కూడా శంకర్రాజ్ చౌరస్తాకు వచ్చి అట్నుంచి రాఘవ ప్లాజా వాణిజ్య భవన్ చౌరస్తా, రాఘవ ప్లాజా ముందు నుంచి పిఎస్ఆర్ సెంటర్ నుంచి మళ్ళీ ఏదైతే ప్రధానమైనటువంటి శోభయాత్ర కార్యక్రమం జరిగేది ఉందో అది గణేష్ చౌరస్తా మీదుగా కోర్టు ముందుగా మళ్ళీ తిరిగి చౌదరి చెరువు చేరుకోవాలి. అందరూ కూడా గమనించాలి. కొత్త బస్ స్టాండు, విద్యానగరు, బాలాజీ నగరు, శ్రీశ్రీ నగరు, నెహ్రూ నగరు, శ్రీరామ్ నగరు, కృష్ణ కాలనీ, వెంకటేశ్వర కాలనీ ఇవన్నీ కూడా కొత్త బస్ స్టాండ్ ముందు నుంచి గాంధీ బొమ్మ దగ్గర నుంచి, తెలంగాణ తల్లి బొమ్మ దగ్గర నుంచి, గాంధీ బొమ్మ దగ్గర నుంచి శంకర్రాజ్ సెంటర్ చేరుకొని అక్కడి నుంచి ఎడంవైపు తిరిగి వాణిజ్య భవన్, రాఘవ ప్లాజా నుంచి పిఎస్ఆర్ సెంటర్లో కలిసి పిఎస్ఆర్ సెంటర్ నుంచి వాణిజ్య భవన్ మన పూల సెంటర్ మీదుగా కోర్టు ముందు నుంచి మన యొక్క విగ్రహాలను కూడా తీసుకొచ్చి ఎవరు కూడా ఈ యొక్క శోభయాత్రలో ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా అందరూ కూడా సహకరించవలసింది కూడా మేము ప్రత్యేకంగా సహకరించవలసిందిగా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. 50 విగ్రహాల వరకు చిన్నవి పెద్దవి ఏర్పాటైనాయి. ఇవన్నిటిని కూడా 5వ తేదీ నాడే నిమజ్జనం చేయవలసిందిగా కూడా మేము ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. నరసింహ సూర్యాపేట గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సూర్యాపేటలో నెలకొల్పిన గణేష్ ఉత్సవ కమిటీ వారందరికీ కూడా విన్నవించేది ఏంటంటే మన సూర్యాపేట పట్టణంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతోటి అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్న గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా వాడవాడలో నెలకొల్పిన కమిటీ వారందరూ కూడా మరి 9 రాత్రులు పూజలు చేసి మరి 10వ రోజు నిమజ్జనం చేయాలని మరి బ్రాహ్మణుల చేతనే మరి నిర్ణయించడం జరిగింది. కాబట్టి శుక్రవారం రోజని మరి తెల్లారో మర్నాడు అనకుండా మరి బుధవారం నాడు పూజలు జరిపించుకొని, బేస్తవారం నాడు పూజలు జరిపించుకొని విగ్రహాన్ని కదిలించినట్లయితే ఎలాంటి దోషం ఉండదని బ్రాహ్మణులే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు నాడు మన సూర్యాపేట పట్టణంలో మరి వినాయకులను అన్నీ కూడా శోభయాత్రలో పాల్గొని ఆ రోజే నిమజ్జనం చేయాలని పదే కోరుతున్నాం. అదేవిధంగా మన సూర్యాపేట పట్టణంలో శోభయాత్రలో మరి శాంతియుతంగా మరి కమిటీ వారందరూ కూడా వారి బాధ్యతలు తీసుకొని శాంతియుతంగా మరి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గణేష్ నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.